అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కేరళ జ్యోతిష నిపుణులు, లైఫ్ కోచ్, మేనిఫెస్టేషన్ కోచ్, మనీ కోచ్, డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి పుట్టుమచ్చల శాస్త్రం, ప్రశ్న శాస్త్రం, హస్త సాముద్రిక, బహుముఖ ప్రజ్ఞాశాలి జేకేఆర్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. గురుగారు, ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా మహిళలు వరలక్ష్మి వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ముత్తైదులను పిలిచి వాయినాలు ఇస్తూ ఉంటారు, ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. అంటే ఈ వాయినాలు ఇచ్చే టైంలో అంటే ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, అసలు వాయనం అంటే ఏంటి, అది ఎలా తీసుకోవాలి, ఎలా ఇవ్వాలి? వాస్తవంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలకి చాలా పండగ అని చెప్పాలిరా. ఎందుకనంటే ఈ వాయినాలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా అంటే అందరం వాయినాలు ఇస్తూ ఉంటారు, కానీ కొన్ని నియమాలు ఉన్నాయి దీనికి. అవి మనం ఆచరించకపోవటం వల్ల మనం తీరా చేసిన దానికి ఫలితం రాదు. ముందుగా ఈ శ్రావణ మాసంలో పార్వతీదేవిని, లక్ష్మీదేవిని ఎక్కువ ఆరాధిస్తూ ఉంటారు. ఈ ఆరాధించటం వల్ల వీళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయని ఒక విశ్వాసంతో, నమ్మకంతో చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఈ వాయినాలు అనేది ఉంటా ఉంటాయి. ముఖ్యంగా ముత్తైదులను పిలిచి వీరికి చీర, జాకెట్, గాజులు, పసుపు, కుంకుమ, అలాగే కొన్ని పిండి వంటలు అవి కూడా కలిపి వాయనంగా ఇస్తూ ఉంటారు. ఇలా వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఎలాంటి నియమాలు పాటించాలంటే, స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఇంట్లో ఒక రోజు ముందుగా భార్యాభర్తల సంసార జీవితానికి దూరంగా ఉండాలి. అంటే రేపు వాయనం ఇద్దాం ఉన్నప్పుడు ఒక రోజు ముందుగా ఉండాలి. దీనితో పాటుగా శాకాహారాన్నే భుజించాలి. అవకాశం ఉన్నంత మటుకి శ్రావణ మాసంలో మన నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేయటం మంచిదమ్మా. దానికి కూడా ఒక్క మాసంలో అంటే కార్తీక మాసం కూడా అలా చెప్పుకుంటాం మనం. వాస్తవానికి దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడతా ఉంటాయి, వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది, అరుగుదల తక్కువ ఉంటుంది మానవ శరీరంలో అని చెప్పి సైంటిఫిక్ రీజను. వాస్తవానికి శ్రావణ మాసంలో చాలా మంది ఈ నాన్ వెజ్ అనేది కొంచెం దూరంగా ఉంచుతారు. సరే, ఒకవేళ వీళ్ళు తిన్నప్పటికీ కూడా ఈ వాయనాలు ఇద్దాం ఉంటున్నప్పుడు ఒక 2 రోజుల ముందు నుంచి ఈ నాన్ వెజ్ అనేది కొంచెం మానటం మంచిది. ఓకేనా, అది వారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. దీంతో పాటుగా వీరు ముత్తైదను పిలిచి చాలా గౌరవంగా, సాక్షాత్తు లక్ష్మీ పార్వతులే ఇంటికి వచ్చినట్లుగా ఫీల్ అవుతూ, వారిని చాలా గౌరవంగా చూస్తూ, వారి కాళ్ళకి పారాణి పెట్టి, వాళ్ళ కూర్చోబెట్టి, భోజనం పెట్టి, అలాగే వాయనాలు ఇవ్వాలమ్మా. ఈ వాయనాలు ఇచ్చేటప్పుడు కూడా మనస, వాచ, కర్మణ చాలా జాగ్రత్తగా, అంటే చాలా వినయ విధేయతలతో, సాక్షాత్తు లక్ష్మీదేవి పార్వతులు వారింటికి వస్తే ఎంత వినయ విధేయతలతో ఉంటారో గౌరవంగా చూస్తూ ఇవ్వాలి. ఏదో వచ్చారు ఇవ్వాలి వాయనం అనే ఒక ఆలోచనతో కాకుండా మీరు ఇవ్వాలి. ముఖ్యంగా వీళ్ళు చేయవలసింది ఏంటంటే, ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా కూడా వాయనాలు ఇచ్చేటప్పుడు వీరు మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధితో ఇవ్వాలి. అంటే వాళ్ళు ఎవరైనా, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, సాక్షాత్తు అమ్మవారి స్వరూపాలుగా భావించి వాయనాన్ని దానంగా ఇవ్వాలి. దీనితో పాటుగా వీరు చేసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి అని అంటేనమ్మా, ఇచ్చేటప్పుడు ప్రజెంట్లో ఉండి ఇవ్వాలమ్మా. అంటే రేపు నిన్నలో ఆలోచించకుండా నిన్న ఏం జరిగిపోయిందో, మొన్న ఏం జరిగిపోద్దో రేపు అనే ఒక ఆలోచన మానేసి, ప్రజెంట్లో సాక్షాత్తు ఆవిడ మీ ఇంటికి వచ్చింది, లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టుగా ఫీల్ అవుతూ, ఆవిడికి వాయనం ఇచ్చినప్పుడు ఆవిడతో దీవెన తీసుకున్నట్టుగా ఫీల్ అవుతూ, అప్పుడు ఆ సాక్షాత్తు లక్ష్మీదేవి, పార్వతీదేవి దీవెనలు ఇచ్చినట్లుగా ఫీల్ అవ్వాలి. ఇది వాయనం ఇచ్చే పద్ధతి. వీళ్ళు సహజంగా చేసే పొరపాట్లు ఏంటంటే, వాయనం అంటే సహజమే కదా, రాగానే తాంబూలం తీసుకుని ఇచ్చేస్తాం, అలాగే పిండి వంటలు ఇస్తూ ఉంటారు. అంటే ఒక్కో ఏరియాకి ఒక్కో ఆచారం ఉంది. ఆచారం ప్రకారం ఇచ్చుకోవచ్చు, దానికి ఎటువంటి నియమాలు అయితే లేవు. కానీ ఎటువంటి ముఖ్యమైన నియమాలు ఏంటి అని అంటేరా, ఈ సంసార జీవితానికి దూరంగా ఉండటం, అలాగే శాకాహారాన్ని తీసుకోకుండా ఉండటం, ఆ రోజు నిద్రపోకుండా ఉండటం. ఏది రాత్రి పడుకోవాలి కానీ పగల నిద్రపోకుండా ఉండటం, పగలంతా కూడా మెలుకుని ఉండటం. ముఖ్యంగా ఆ రోజుల్లో కూడా మీరు అమ్మవారి యొక్క నామాలని జపిస్తూ ఉండటం. అలాగే స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ రోజు అంటే క్రాపులు, గడ్డాలు ఇలాంటివేమి చేసుకోకుండా ఉండటం, ఇలాంటి వాటికి దూరంగా ఉండటం. ముఖ్యంగా ఆ ఇంట్లో ఆ శుభకార్యం జరుగుతున్నప్పుడు పురుషులు కూడా ఆ రోజు కొంత సపోర్ట్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే, ఆవిడ కష్టానికి తగ్గ ఫలితం వచ్చి తీరుతుంది. అమ్మవారికి అనుగ్రహం ఎందుకు ఉండాలి, ఎందుకు ఉంటుంది అంటారా, ఎవరైతే ఈరోజు వాయనాలు ఇద్దాము అని సంకల్పించినప్పుడు, ఏ శుక్రవారమో, 4 శుక్రవారాల్లో శ్రావణ శుక్రవారం ఇవ్వచ్చు, లేదు వరలక్ష్మి వ్రతం రోజు ఇవ్వచ్చు, లేదు ఏ శుక్రవారం అయినా ఇవ్వటానికి
మంచి రోజులే. ఇస్తూ ఉన్నప్పుడు ఆ రోజు ముఖ్యంగా ఇంట్లో చాలా శుభ్రంగా ఉంచుకుని గడపక పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టుకుని తులసి కోట వద్ద పూజ చేసి తనకి భర్తకి ఆయుష్వృద్ధి కలగాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. అలాగే మంగళసూత్రాలకు కూడా ఒక్కసారి పసుపు కుంకుమ అద్దుకుని మనసులో ఇలా సంకల్పం చెప్పుకోవాలి. ఏమని? నా భర్త నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు కలిగి నాకు నా బిడ్డలకి ఎప్పుడు రక్షగా తోడుగా నీడగా ఉండాలి అని చెప్పి. ఎందుకనంటే స్త్రీ ఎప్పుడు కోరుకునేది 5వ తనం అమ్మ. ఆ 5వ తనం నిండుగా ఉండాలి అంటే ఈ శ్రావణ మాసంలో వీరు చేసే పూజల యొక్క ఫలితం వల్ల భర్తకి ఆయుష్వృద్ధి కలుగుతుంది. దీంతో పాటుగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మనిషికి కావాల్సింది తన భర్త ఆయురారోగ్యాలతో ఉండి లక్ష్మీ కటాక్షం కలగటమే కదా. కాబట్టి ఆ సంకల్పంతో ప్రతి స్త్రీ చేస్తుంది. కాబట్టి ముత్తైదువుల యొక్క దీవెన పొందేటప్పుడు కూడా మనసా వాచా కర్మణ వారి పాదాలకి నమస్కరించుకొని సాక్షాత్తు లక్ష్మీ పార్వతుల యొక్క వచ్చి కొలువు తీరి ఉన్నారు అనే ఒక భావనతో చేసి ఈ నియమాలు పాటించి కుదిరితే ఏం చేయాలంటే ఆ రోజు తలకి కొబ్బరి నూనెలు ఇలాంటి ఆయిల్స్ ఏమి రాయకుండా ఉండాలి. ఈ నియమాలు పాటిస్తే చాలు. ముందు ముఖ్యంగా మనసు పవిత్రంగా ఉండాలి. గురుగారు, ఇక్కడ ఒక చిన్న సందేహం. మీరు నియమాలని చెప్తున్నారు కదా, అంటే వాయును ఇచ్చే వాళ్ళే పాటించాలా, తీసుకునే వాళ్ళు కూడా పాటించాలా ఈ నియమాలు? వాస్తవంగా ఏంటంటేనమ్మా, తీసుకునే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇద్దరూ పాటించాలరా. ముత్తైదు అంటే ఏంటి? ఇప్పుడు భావన సాక్షాత్తు లక్ష్మీదేవి అంటున్నాం, పార్వతీదేవి అంటున్నాం. అలాంటి స్థితిలో వాళ్ళు ఉండాలి. వాళ్ళ భావన కూడా అలా ఉండాలమ్మా. వాయనం ఇమ్మంది ఏదో తెలిసింది కదా పక్కింటి ఆవిడని వెళ్ళి తీసుకునేటి కన్నా వీళ్ళు కూడా పవిత్రంగా శుచిగా ఉండి మీరు వాయనం తీసుకోగలిగితే మీకు కూడా అలాంటి అనుగ్రహం ఈ తీసుకున్నందుకు కలుగుద్దమ్మా, ఇచ్చినందుకు కలుగుద్ది. వీరు లేరు ఒకవేళ వాళ్ళు వచ్చిన వాళ్ళు, ఈవిడికి అనవసరం. ఉన్నారనే భావంతో ఇవ్వటం ఈవిడ తెలియదు. కాబట్టి వాస్తవంగా తీసుకునేవారు కూడా అదే విధంగా గనక శుచిగా ఉంటే గనక 100% తీసుకున్నందుకు వారికి కూడా లక్ష్మీ పార్వతుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. వారికి కూడా ఈవిడ చేసిన దానికి ఎంత ఫలితం కలిగిందో తీసుకున్నందుకు అంత ఫలితం కలుగుతుంది. ఎందుకని పూజ చేసి ఇచ్చింది కదా వాయిని. అందుకని ఈవిడ చేసిన పూజలో కొంత వాళ్ళకు కూడా చెందించమ్మ. కాబట్టి ఎవరైనా సరే వాయనాలు తీసుకునేటప్పుడు ఈ భావంతో ఉండండి, ఈ నియమాలు పాటించండి. తప్పకుండా మీరు అనుకున్న సంకల్పాలు నెరవేరి తీరుతాయి. నమస్కారం. నమస్కారాలు. నేను అంతకుముందు నా చెడు అలవాట్లు మానుకోవడానికి చాలా కాలం పట్టింది. కానీ దగ్గరికి వచ్చాక నా అలవాట్లు కొంతలో కొంత మొత్తం మార్చుకోగలిగాను. ఆరోగ్య విషయంలోనే ఏదైనా అంతా బాగుంటుంది. ఇట్లన్నిటికీ పెద్దదానికి కారణం మన జేకే గారు అని చెప్పి నేను నమ్ముతున్నాను.